ఎట్లా ఉంది అక్కడ తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇక్కడ నేను ఆదిలాబాద్ నుంచి కాటన్ ఫార్మర్ని సార్ నేను. ఓకే. అంటే ఏముంది అంటే అందరూ అన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. ఒకటి ఏంది అని అంటే అది రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ఒక రైతుగా ఆలోచించి తీసుకున్న విధానాలు అయితే కావు సార్ ఇవి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అని అంటే సరే పారదర్శకత ఉండాలి, కొనుగోళ్లలో అవినీతి జరుగుతుంది అని కపాస్ కిసాన్ యాప్ అనేది తీసుకొచ్చిండ్రు. ఓకే, నేను ఇవాళ వెల్ ఎడ్యుకేటెడ్ ఫార్మర్ని సార్. నాకే దాని నుంచి కష్టమవుతుంది ఏంది అసలు దీని సంగతి ఏంది అనేది. ఇట్లాంటి ఏమైనా పారదర్శకత కోసం తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏదో వీక్ డేస్లో అవేర్నెస్ క్యాంపులు పెడితే దీంతోనే కాదు సార్. స్టార్టింగ్ నుండి ఎప్పుడైతే మనం రైతు గింజలు తీసుకున్నప్పటి నుంచి కానీ లేదు అంటే లాస్ట్ ఖరీఫ్ నుంచి కానీ రైతులను దీనికోసం సన్నద్ధం చేసేది సార్. ఇట్లా ఉంటుంది ఏంది అనేది. ఇప్పుడు ప్రతి దానికి సార్ నేను ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ పెట్టింది, ఐడెన్సిటీ సిస్టంలో సింగిల్ పికింగ్ కాటన్ అని. కొందరు ఫార్మర్స్ని సెలెక్ట్ చేసి దాన్ని ప్రోత్సహిస్తుంది. ఓకే గుడ్. ఇది కూడా ఇట్లాంటి యాప్ తీసుకొచ్చినప్పుడు అట్లా సెలెక్టెడ్ ఫార్మర్స్ని కొందరిని పెట్టి దీన్ని ట్రయల్ చేసేది. అసలు దీన్ని సాధ్యాలు ఏంది, దీన్ని ట్రయల్ చేసిన తర్వాత తీసుకొస్తే మిగతా ఇప్పుడు ఇంతకుముందు నాకు తెలిసి బొర్రన సార్ కావచ్చు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాని తీసుకొస్తే ఈవెన్ మా తలమడుగు మండలాన్ని తీసుకొస్తే దాదాపు సార్ 70% ట్రైబల్స్ గిరిజనులు. ఇవాళ అంతనో ఇంతనో అన్ని కులస్తులం కొద్దిగా ఫార్వర్డ్ అయ్యి కొద్దిగా వాళ్ళతో వీళ్ళతో మనం నాలెడ్జ్ షేర్ చేసుకుంటున్నాం. కానీ మేము ప్రాక్టికల్ గా చూస్తున్నది ఏంటంటే గిరిజన రైతులు ఎక్కువ శాతం వాళ్ళ బాధలు కానీ దేన్ని ఎవరితో షేర్ చేసుకోరు. వీళ్ళు ఎందరో మంది గిరిజనులు పత్తి అమ్ముకోలేకపోతున్నారు ఈ యాప్తో. ఈ యాప్ అంటే సార్ ఒకటి ఖచ్చితంగా నేను ఏం చెప్పగలుగుతున్నాను అంటే పారదర్శకత అనే పేరు చెప్పి మనం ఒక సామెత ఉంది సార్, ఎలుకలు ఉన్నాయి కదా అని ఇల్లు గాల పెట్టుకున్నట్టు ఎవరో ఇద్దరు ముగ్గురు బడా వ్యాపారులు లేకపోతే రైతు ముసుగేసుకున్న కొందరు వ్యాపారులు చేసుకున్న కొత్త టెక్నాలజీ అవసరమే. కానీ కాకపోతే ఆ యాప్కు సంబంధించి ప్రభుత్వం కొంత శిక్షణ ఇవ్వాలి, రైతులకు అవేర్నెస్ కల్పించాలి, ఇది ఒక బిఫోర్ ట్రయల్ బేస్లో చేయాలి. ఇవన్నీ చేస్తే కొంత ఇబ్బంది లేకుండా. ఇప్పుడు నేను పీజీ చదివిన్నాను సార్. నేను అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ తోనే నేను ఇక్కడ సెటిల్ అయి ఉన్నాను. నేను ఒక 2 years నుంచి వాతావరణం ఎందుకంటే మన దరిద్రం ఏంది అంటే సార్ మా రైతులది దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 4-5 years నుంచి ఫసల్ బీమా అనేది లేదు సార్. అవును, మీతో మళ్ళీ మాట్లాడదాం సార్, మీతో మళ్ళీ మాట్లాడదాం అక్కడ పరిస్థితి గురించి. సబ్జెక్ట్ వేరు కావచ్చు సార్, సబ్జెక్ట్ వేరు కావచ్చు. అంటే మాకు నష్టం ఎట్లా అవుతుంది అని అంటే ఈ రోజు దాదాపు మాకు 2 months హెవీ రైన్స్ సార్ ఆదిలాబాద్ జిల్లాలో. దాంతో ఇప్పుడు తేమనైతే మా డాడీ వాళ్ళ నుంచి మేము ఇప్పటిదాకా కూడా దాని గురించి అందరు ఆఫీసర్లకు కానీ కలెక్టర్ నుంచి ఆర్డీఓ తహసీల్దార్ వరకు సర్పంచ్ నుంచి ఎంపీ వరకు కూడా మేము రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం. కానీ తేమ విషయంలో ఇప్పటి వరకు కూడా ఎవరు మా మీద కనకరించింది లేదు.